కేరళ ప్రజలు విద్యావంతులు అలాగే తెలివైన వారని చెబుతూనే పరోక్షంగా గుజరాత్ ప్రజలను చదువురాని వారిగా అమాయకులుగా అభివర్ణించడం వివాదానికి దారితీసింది. అయితే ఇటువంటి అవకాశం వస్తే మరి బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ఎన్నికల అంశంగా, ఎన్నికల వివాదంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఖర్గే గుజరాత్ ప్రజలనే కాకుండా ఆ రాష్ట్రానికి చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల వారసత్వాన్ని అవమానించారని ఆరోపిస్తుంది. ఈ మధ్యకాలంలో గుజరాత్ని తీసుకుంటే నరేంద్ర మోడీ పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి గుజరాత్ మీద కూడా కొందరు నాయకులు వెనుక ముందు ఆలోచించకుండా చూపిస్తున్నారు. మోడీని వ్యతిరేకించడం వేరు, యావత్ గుజరాత్ని టార్గెట్ చేయడం వేరు. ఈ మధ్య రీసెంట్గా మమతా బెనర్జీ పార్టీకి చెందిన మహువా మొయిత్రా అనే ఒక మహిళా నాయకురాలు స్వతంత్ర పోరాటం అంతా బెంగాలీలే చేశారు, గుజరాతీలు ఎక్కడ చేశారు, గుజరాతీ వాళ్ళని ఒక పేరు చెప్పండి నాకు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళని అని ఆమె ఆవేశంగా అనడం జరిగింది. ఆ మాట అన్న కాంటెక్స్ట్, దాని నేపథ్యం ఏంటి, అవన్నీ చాలా రకాల చర్చ ఉండొచ్చు. ఆమె ఏ ఉద్దేశంతో అన్నారనేది పక్కన పెడితే ఆమె ఆ విధంగా నోరు జారడంతో చాలామంది మహాత్మా గాంధీని కూడా మర్చిపోయి మహువా మొయిత్రా టీఎంసీ నాయకురాలు బెంగాలీని పొగుడుకునే క్రమంలో గుజరాతీలను అవమానించిందని చెప్పి పెద్ద స్థాయిలో దుయ్యబట్టడం జరిగిందనమాట. అది కూడా ఎన్నికల సమయంలో టీఎంసీకి నెగిటివ్ అయ్యే పరిస్థితి